తెలంగాణ ప్రజలపై విద్యుత్ పిడుగు పడబోతుందన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. స్మార్ట్ మీటర్లు పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుందన్నారు. ఇదే జరిగితే విద్యుత్ వినియోగదారులకు ముప్పు తప్పదన్నారు. విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించే కుట్ర జరుగుతోందన్నారు జగదీష్ రెడ్డి. మీ కరెంటు మీకు ఎప్పుడు వద్దు తెలియదు. ముందు రీఛార్జ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంతకుముందు మనం ఈ ఫోన్లలో ప్రీపెయిడ్ ఫోన్స్ అని ఉంటాయి కదా కొన్ని, అది అయిపోతే అక్షరం ఆగిపోతుంది. మీరు ఏం చేస్తారు అని అంటే, ఇప్పుడు మీకు నెలకు 300 బిల్లు వస్తుంది అనుకుందాం. 300 సరిపోయే రీఛార్జ్ చేసుకొని పెట్టుకుంటారు మీరు. వాడు ధర పెంచిండనుకో, అది 20 రోజులకే సరిపోతే 20 రోజుల నాడు కథం అయిపోతుంది. మధ్యరాత్రి మీకు రాత్రి 11 గంటలకు 10ంటికో కట్ అయిపోతుంది, కరెంట్ ఆటోమేటిక్గా అయిపోతుంది, చీకటి అయిపోతుంది మీ ఇల్లు. తెలంగాణ రైతాంగాన్ని, తెలంగాణ విద్యుత్ వినియోగదారులందరినీ ఆయనకు అప్పచెప్పదలుచుకున్నాడు. అల్టిమేట్గా దీన్ని ప్రైవేటీకరణ చేయడానికి చేసే కుట్ర. దీన్ని ప్రైవేటీకరణ చేయాలి. ఇప్పుడు ఆయన పథకం అంతా అది. ఒక మాటలు చెప్పాలంటే, తెలంగాణలో ఇవాళ విద్యుత్ వినియోగిస్తున్న ప్రతి ఒక్కరి నెత్తిపైన కూడా పిడుగు పడబోతుంది.